Hi everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of టోల్టెక్ 4 ఒప్పందాలు. 3వ ఒప్పందం. ఊహాగానాలు చేయకండి. మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయడము, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే. ఊహాగానాలు చేయడం కంటే ప్రశ్నించి తెలుసుకోవడమే ఉత్తమం. ఎందుకంటే ఊహాగానాలు బాధలకు, కష్టాలకు దారితీస్తాయి. ఊహాగానాలు చేయకండి. అన్నిటి గురించి ఊహాగానాలు చేయటం మన ప్రధానమైన బలహీనత. ఊహాగానాలతో వచ్చిన సమస్య ఏమిటంటే వాటిని సత్యమని మనం నమ్ముతాం. అవి యథార్థమని ప్రమాణాలు కూడా చేస్తాం. ఇతరుల పనుల పట్ల, ఆలోచనల పట్ల ఊహాగానాలు చేసి వాటిని వ్యక్తిగతంగా తీసుకుని వారిని నిందించి మన మాటలతో వారి మనసుల్లోకి విషాన్ని నింపుతూ ప్రతిస్పందిస్తాం. అందుకే మనం ఊహిస్తున్నాము అంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. ఊహించి అపార్థం చేసుకుని వ్యక్తిగతంగా తీసుకుని ఏమీ లేని దానికోసం ఒక పెద్ద నాటకాన్ని సృష్టిస్తాం. జీవితంలో మీరు అనుభవించే దుఃఖానికి కారణం మీ ఊహలు, మరి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవటమే కారణం. ఈ వాక్యంలో యథార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఒక్క క్షణం ఆలోచించండి. మానవుల నరకానికి కారణం ఊహాగానాలు చేయడము, వాటిని వ్యక్తిగతంగా తీసుకోవడమే. ఊహించడమే కాకుండా వాటిని గురించి గాసిప్ కూడా మొదలు పెడతాం. గుర్తుంచుకోండి, మనం సంభాషణ సాధారణంగా ఊసుపోని కబుర్లతో మొదలుపెట్టి ఆ విషయాన్ని ఇతరులలోకి ఎక్కిస్తాము. ఏదైనా సరైనదా కాదా అని అడగటానికి భయపడి ఊహాగానాలు చేసి ఆ ఊహాగానాలే సరైనవి అని నమ్మి వాటిని రక్షించడానికి ప్రయత్నించి ఇంకొకరిని తప్పు అని నిరూపించడానికే ప్రయత్నిస్తాం. ఊహాగానాలు చేయటం కంటే ప్రశ్నించి తెలుసుకోవటమే ఉత్తమం. ఎందుకంటే ఊహాగానాలు బాధలకు, కష్టాలకు దారితీస్తాయి. మానవ మనసులోని పెద్ద మాయ మిటోటే అంటే ఎంతో గందరగోళాన్ని సృష్టించి తద్వారా ప్రతి విషయాన్ని వక్రీకరించి అపార్థం చేసుకునేటట్లు చేస్తుంది. మనం ఏదైతే చూడాలని, ఏదైతే వినాలి అని అనుకుంటున్నామో అదే చూస్తాం, అదే వింటాం. ఉన్నది ఉన్నట్లుగా గ్రహించలేం. ఏ ఆధారం లేకుండా కలలు కనే అలవాటు మనది. కలలలో ఉంటూ యథార్థాన్ని అర్థం చేసుకోకుండా ఊహిస్తూ యథార్థం బయటపడినప్పుడు అయ్యో మనం అనుకున్నది కాదే అంటూ నిట్టూరుస్తాం. ఉదాహరణకి, మీరు నడుస్తున్నప్పుడు గుంపులో మీకు నచ్చిన వ్యక్తిని చూస్తారు. ఆ వ్యక్తి మీ వైపు తిరిగి నవ్వి వెళ్ళిపోతాడు. ఈ ఒక్క అనుభవంతో మీరెన్నో ఊహాగానాలు చేస్తారు. ఈ ఊహలతో ఒక పెద్ద కలను సృష్టించుకుంటారు. ఆ కలను యథార్థం అని నమ్మి భ్రమకు లోనవుతారు. ఆ వ్యక్తి నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడు అంటూ ఒక ఊహను సృష్టించుకుని మీ మనసులో బంధాలను ఏర్పరచుకుంటారు. ఆ కలల ప్రపంచంలో బహుశా మీరు వారిని వివాహం కూడా చేసుకోవచ్చు. మీ సంబంధాలలో ఊహలకు స్థానమిస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. తరచుగా మనం ఏం ఆలోచిస్తున్నామో మన తల్లిదండ్రులకు తెలుసునని ఊహించి మనకు కావలసిన దాన్ని వారికి చెప్పనవసరం లేదని అనుకుంటాం. మనం వారికి బాగా తెలుసు కాబట్టి మనకు కావలసిందేదో వారే చేస్తారు అని ఊహిస్తాం. మనం ఊహించింది వారు చేయకపోతే మనం ఎంతో బాధపడతాం. మీరు చేసి ఉండాల్సింది అని అంటాం. మరో ఉదాహరణ, మీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుని మిమ్మల్ని చేసుకోబోయే జీవిత భాగస్వామిని కూడా వివాహం పట్ల మీలాంటి దృక్పథమే కలిగి ఉండాలని ఊహిస్తారు. వివాహం తరువాత కలిసి జీవించి ఇది యథార్థం కాదని తెలుసుకుంటారు. అయితే ఇది ఎన్నో ఘర్షణలను సృష్టిస్తుంది. కానీ వివాహం పట్ల మీ భావాలను మాత్రం విడమర్చి చెప్పుకోరు. పని బయట నుంచి ఇంటికి వచ్చిన భర్తకు కోపంతో పిచ్చెక్కిన భార్య ప్రవర్తన అర్థం కాదు. బహుశా ఆమె ఏదో ఊహించుకుని ఉండవచ్చు. తనకేం కావాలో అతనికి చెప్పకుండా ఆయనకు తాను బాగా తెలుసు కాబట్టి తన మనసులో దూరి తనకేం కావాలో ఆయన తెలుసుకున్నట్లుగా భ్రమలు ఏర్పరచుకుంటుంది. ఆమె ఎదురు చూసినట్లు జరగలేదని కలత చెందుతుంది. ఇలా సంబంధాలలో ఊహలకు తావివ్వడం వలన ఎన్నో రకాల కష్టాలు, సమస్యలు, అపార్థాలు ప్రేమను పంచుకోవలసిన మనుషుల మధ్య సృష్టించబడతాయి. ఏ సంబంధంలోనైనా మనం అనుకున్నది ఇతరులు తెలుసుకుంటారని మనం చెప్పాల్సిన అవసరం లేదని ఊహిస్తాం. మనల్ని వారు బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి మనం చెప్పకుండానే మనకు కావాల్సింది వారు చేస్తారని ఎదురు చూస్తాం. అలా జరగనప్పుడు బాధపడి ఇలా ఎలా చేశావు, నువ్వు తెలుసుకుని ఉండాల్సింది అని మరో ఊహను జోడిస్తాం.
మనిషి మనసు పనిచేసే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మనలో వేలాది ప్రశ్నలు ఉంటాయి. ఎందుకంటే మనసు వివరించలేని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు కావాలి. అవి సరైన సమాధానాలా కాదా అన్నది ముఖ్యం కాదు. అందుకే మనం ఊహాగానాలు చేస్తాం. ఇతరులు ఏదైనా చెప్పినా చెప్పకపోయినా మాట్లాడే అవసరం లేకుండా ఊహలు ఏర్పరచుకుంటాం. మనం ఏదైనా విన్నా అది మనకు అర్థం కాకపోయినా అదేమిటో ఊహించి దాన్నే నమ్ముతాం. ప్రశ్నలు అడిగే ధైర్యం లేక ఎన్నో రకాల ఊహలు ఏర్పరచుకుంటాం. ఎంతో వేగంగా ఎరుక లేకుండానే ఈ ఊహలు ఏర్పరచుకుంటాం. ఎందుకంటే ఈ రకంగానే సంభాషించాలి అని ఒప్పందం చేసుకున్నాము. ప్రశ్నలు అడగటం మంచిది కాదని, ఇతరులు మనల్ని ప్రేమిస్తే మనకు ఏం కావాలో వారు తెలుసుకోవాలని మనం ఒప్పందం చేసుకున్నాం. మనం ఊహించినది నమ్మి దానికోసం మన బంధాన్ని కూడా నాశనం చేసుకుని మన స్థితిని రక్షించుకుంటాం. ప్రతి ఒక్కరూ జీవితం పట్ల మనలాంటి దృక్పథాలే కలిగి ఉండాలని ఊహిస్తాం. మనలాగే ఇతరులు ఆలోచిస్తారని, మన భావాలే కలిగి ఉంటారని, మనం చేసే నిర్ణయాలే చేసుకుంటారని, మనలాగే నిందిస్తారని భ్రమలు ఏర్పరుచుకుంటాం. మానవులు ఊహించే అతిపెద్ద ఊహ ఇది. అందుకే అందరూ మన చుట్టూ ఉన్నారని, చూస్తున్నారని భయపడతాం. ఎందుకంటే వారు కూడా మనలాగే తీర్పు చెప్తారని, నిందిస్తారని, గాయపరుస్తారని భావిస్తాం. అందువల్లే ఇతరులు మనలను తిరస్కరించకముందే మనలను మనమే తిరస్కరించుకుంటాం. మానవుల మనసు ఈ రకంగానే ప్రవర్తిస్తుంది. మన గురించి కూడా ఎన్నో భ్రమలు ఏర్పరచుకుని ఎంతో అంతర్ఘర్షణలకు గురవుతాం. నేను ఇది చేయగలను అని ఓ ఊహ ఏర్పరచుకుని తరువాత అది చేయలేమని తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని జవాబులు పొందే ధైర్యం లేక మిమ్మల్ని ఉన్నతంగానో తక్కువగానో చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మీకు నిజంగా ఏది కావాలో దాని పట్ల నిజాయితీగా ఉండటం నేర్చుకోవాలి. మీరు ఇష్టపడే వ్యక్తితో బంధం ఏర్పరచుకుంటున్నప్పుడు ఎందుకు ఇష్టపడుతున్నారో ముందు విశ్లేషించుకోవాలి. మీరు చూడాలనుకున్నవి, ఇష్టపడేవి మాత్రమే ఆ వ్యక్తిలో చూసి ఇష్టం లేనిది చూడనట్లు పక్కకు త్రోసి మీ నిర్ణయం సరైనదని మీతో మీరు అబద్ధాలాడుతారు. అందుకే నా ప్రేమ ఈ వ్యక్తిలో మార్పు తెస్తుంది అని అనుకుంటూ ఊహాగానాలు ఏర్పరచుకుంటారు. అయితే ఇది జరగదు. ఎవర్నీ మీరు మార్చలేరు. ఇతరులలో మార్పు వస్తే అది వారు కావాలని అనుకున్న మార్పు, అంతేకాని మీరు వారిని మార్చలేరు. ఇంతలో మీ ఇద్దరి మధ్య ఏదో జరిగి మీరు బాధపడతారు. అప్పుడు అకస్మాత్తుగా ఇంతకుముందు చూడనట్లు కనిపించిన గుణాలన్నీ ఇప్పుడు వారిలో రెట్టింపు అయి మీకు కనిపిస్తాయి. మీ బాధ సమంజసమే అని నిరూపించడానికి మీ సొంత ఎన్నికలకు వారిని నిందిస్తారు. ప్రేమ పట్ల తీర్పు అవసరం లేదు. ప్రేమ ఉండాలి ఉండకూడదు అని నిర్ణయించే హక్కు మీకు లేదు. ఇతరులు ఎలా ఉన్నా వారిని మార్చాలి అనే ప్రయత్నం చేయకుండా వారిని యథాతథంగా స్వీకరించటమే నిజమైన ప్రేమ. వారిని మార్చడానికి ప్రయత్నించామా వారిని మనం నిజంగా ప్రేమించినట్లే కాదు. మీలాంటి అభిప్రాయాలు, గుణాలు కల వ్యక్తితోనే మీరు అనుబంధం ఏర్పరచుకోవటం మంచిది. ఎందుకంటే వారిని ఇక మీరు మార్చాల్సిన అవసరం లేదు. అయితే మీరు ప్రేమించినట్లే అతను కూడా మిమ్మల్ని ప్రేమించాలి. అంతేకాకుండా అతను మిమ్మల్ని మార్చాలి అనే అభిప్రాయం కలిగి ఉండకూడదు. ఇతరులు మిమ్మల్ని మార్చాలి అనే అభిప్రాయం కలిగి ఉన్నారంటే వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించటం లేదనే అర్థం. అటువంటప్పుడు వారు అనుకున్నట్లుగా మీరు లేరని అనే వ్యక్తులతో కలిసి ఉండటం ఎందుకు? మన యథార్థ స్వరూపానికి ముసుగులు వేయాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో అలానే స్వీకరించగలిగితే నన్ను ప్రేమించు. నన్ను యథాతథంగా స్వీకరించలేనప్పుడు ఓకే బై బై అని ఇంకొకరిని వెతుక్కో. ఈ మాటలు మీకు ఘోరంగా, భయంకరంగా అనిపించవచ్చు. అయితే ఇటువంటి అవగాహన ఉండటం వలన ఇతరులతో మనం ఏర్పరచుకునే బంధాలు క్లియర్గా, ఏ అరమరికలు లేకుండా ఉంటాయి. ఇతరులతోనూ మీ జీవిత భాగస్వామిలోనూ ఏ ఊహాగానాలు లేని రోజును ఓసారి ఊహించుకోండి. అప్పుడు మీ సంబంధ బాంధవ్యాలు, సంభాషణలు ఏ ఘర్షణ లేకుండా సజావుగా సాగిపోతూ ఉంటాయి. ఇలా అనడంలో ఏమాత్రం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. సంభాషణ నిర్మలంగా, క్లియర్గా ఉన్నప్పుడు ఊహాగానాలకు తావుండదు. సంభాషణ మీకు అర్థం కానప్పుడు ప్రశ్నించి జవాబు పొందండి. ప్రశ్నించడానికి ఏమాత్రం అధైర్యపడకండి. ధైర్యంగా ప్రశ్నించి పూర్తిగా విశదపరచుకోండి. అప్పుడు కూడా ఆ పరిస్థితి గురించి మీరు అంతా తెలుసుకున్నారని భ్రమలు ఏర్పరచుకోకండి. జవాబు తెలిసినంతనే యథార్థం తెలిసిపోయిందని ఊహలు ఏర్పరచుకోకండి. మీకు కావాల్సింది ఏదో మీ అంతర్మనసును అడగండి. ప్రతి ఒక్కరికి అవును కాదు అని చెప్పే హక్కు ఉంటుంది. అయితే మీకెప్పుడు అడిగే హక్కు మాత్రం తప్పకుండా ఉంటుంది.
మీలాగే ప్రతివారికి అడిగే హక్కు ఉంటుంది. అలాగే మీకు కూడా అవును కాదు అనే హక్కు ఉంటుంది. మీకేదైనా అర్థం కానప్పుడు అడిగి తెలుసుకోవడం వలన విషపూరిత భావోద్వేగాల నుండి స్వేచ్ఛను పొందుతారు. ఊహాగానాలకు దూరంగా ఉండటం వల్ల మీ వాక్కు ప్రభావితం అవుతుంది. ఏ ముసుగులు లేని విశదమైన సంభాషణలు అంటే మాటల వల్ల మీ జీవిత భాగస్వామితోనే కాకుండా ప్రతి ఒక్కరితో సంబంధ బాంధవ్యాలలో ఎంతో మార్పు వస్తుంది. ఇదే నేను కావాలనుకుంది, ఇదే మీరు కోరుకునేది కూడా. ఈ రకంగా మానవులందరూ శుద్ధతతో కూడిన సంభాషణ కలిగి ఉంటే ఇక యథార్థాలకు, ఘర్షణలకు, అపార్థాలకు తావుండదు. మంచిగా, శుద్ధంగా, ఏ కల్మషం లేని వాక్కు మనుషుల మధ్య ఉన్నప్పుడు అందరి సమస్యలు, కష్టాలు మటుమాయమవుతాయి. ఊహాగానాలు చేయకండి అనేది 3వ ఒప్పందం. ఇలా చెప్పటం సులభమే, కానీ ఆచరణలో ఇది కష్టమే. తరచుగా దీనికి సరిగ్గా విరుద్ధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఇది కష్టం అనిపిస్తుంది. ఈ అలవాట్లకు, రోజువారీ కార్యక్రమాలకు మనకు తెలియకుండానే అలవాటు పడి ఉంటాము. అలవాట్ల పట్ల ఏమరుపాటు వదిలి ఈ 3వ ఒప్పందం ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటం మొట్టమొదటగా మలుచుకోవాలి. ప్రాముఖ్యతను అవగాహన చేసుకోవడం ఒక్కటే చాలదు, దానికి తగిన ఆచరణ ఉండాలి. ఎప్పుడైతే ఆచరించటం మొదలు పెడతామో అది రోజు రోజుకు బలపడి కొత్త అలవాటుకు పునాది అయ్యి దాన్ని అభివృద్ధి పరుస్తుంది. ఎన్నోసార్లు ఈ కొత్త ఒప్పందాలను ఆచరించడం వలన మీ వాక్కు అద్భుతమై మిమ్మల్ని పవిత్రుణ్ణి, ప్రభావితుణ్ణి చేస్తుంది. పవిత్రుడు, శుద్ధుడైన వ్యక్తి వాక్కును సృష్టించడానికి, ఇతరులతో పంచుకోవడానికి, ప్రేమ కోసం ఉపయోగిస్తాడు. ఈ ఒక్క ఒప్పందాన్ని మీ అలవాటుగా మలుచుకోవటం వలన మీ మొత్తం జీవితమే పరిణామం చెందుతుంది. జీవితంలో అద్భుతాన్ని సృష్టించే ఈ ఒప్పందం వల్ల మీలో దివ్యత్వం పెరిగి మీరు కావాలనుకున్నది అతి సులభంగా దొరుకుతుంది. దివ్యత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం, ప్రేమలో, జీవితంలో పరిణితి పొందడం అంటే ఇదే వారి లక్ష్యం. ఇదే టోల్టెక్ వ్యక్తిగత స్వేచ్ఛకు ఇదే దారి. 4వ ఒప్పందం. ఎప్పుడు మీ శక్తి పరిధి మేరకే శ్రమించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి పనిచేయాలి. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఈ 4వ ఒప్పందం వల్ల ముందు చెప్పిన 3 ఒప్పందాలు లోతైన అలవాట్లుగా అభివృద్ధి చెందుతాయి. మొదటి 3 ఒప్పందాలు ఆచరించడం వలన ఏర్పడేదే. ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు శ్రమించండి. ఆల్వేస్ డూ యువర్ బెస్ట్ అనే 4వ ఒప్పందం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే కొంచెం కూడా తక్కువ కాకుండా మీ శక్తి మేరకు శ్రమించి పనిచేయాలి. అయితే ఈ క్షణంలో చేసిన పని మరో క్షణానికి అదే రకంగా ఉండదని గుర్తుంచుకోండి. ప్రతిదీ సజీవమై ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఉంటుంది కనుక మీ పని కొన్నిసార్లు చాలా గొప్పగాను, ఇంకొన్నిసార్లు మరీ అంత గొప్పగాను లేకుండా పోవచ్చు. ఉదయాన్నే లేచినప్పుడు మీరు తాజాగా, శక్తివంతంగా ఉంటారు కాబట్టి మీ పని బాగా ఉండవచ్చును. అదే రాత్రి అలసిపోయి ఉంటారు కాబట్టి అంత గొప్పగా మీ పని లేకపోవచ్చును. మీ పనితనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంతృప్తిగాను, అనారోగ్యంగా ఉన్నప్పుడు బాగా లేకుండానూ ఉంటుంది. అలాగే మీరు ఆనందంగా ఉన్నప్పుడు, హాయిగా ఉన్నప్పుడు అద్భుతమైన పనితనం చూపిస్తారు. అయితే మీ మనసు బాగా లేనప్పుడు, కోపంగా ఉన్నప్పుడు, ద్వేషంతో, అసూయతో రగులుతున్నప్పుడు మీ పనిలో గొప్పతనం తగ్గుతుంది. క్షణక్షణానికి, గంటగంటకు మీ మూడ్స్ వల్ల మీరు చేసే పనిలో నాణ్యత మారుతూ ఉంటుంది. కానీ ఈ 4 ఒప్పందాలను అలవాటుగా మలుచుకుంటే అన్నిటిలో మీ నైపుణ్యం, నాణ్యత ముందుకన్నా పెరుగుతుంది. నాణ్యత ఎలా ఉన్నా మీ శక్తి మేరకు పనితనం చేయండి. మీ శక్తికి మించి ఉండాలి అంటే అవసరమైన దానికన్నా ఎక్కువ శక్తిని వినియోగించాల్సి వస్తుంది. చివరకు మీ శరీరం శక్తిని కోల్పోయి మీకు ఎదురు తిరుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరడానికి అప్పుడు ఎక్కువ సమయం పడుతుంది. అలాగని మీ శక్తి మేరకు పని చేయకుండా ఉంటే నిస్పృహకు, నిందలకు, తప్పు చేశాననే భావనకు లోనవుతారు. జీవితంలో ఏ పరిస్థితిలోనైనా మన చేతనైనంత వరకు మన పని గరిష్ట స్థాయిలోనే ఉండాలి. ఎల్లప్పుడూ మన శక్తికి తగ్గట్లుగానే మన పని ఉంటే మనలను మనం శిక్షించుకోవలసిన అవసరం మనకెప్పుడూ కలగదు. మన శక్తికి తగ్గట్లుగా మన పని ఉండడం వలన ఓ పెద్ద వలయం నుండి మనం బయటపడతాం. తన దుఃఖం, కష్టాల నుండి బయటపడటానికి ఓ వ్యక్తి గురువును వెతుక్కుంటూ బౌద్ధ దేవాలయానికి వెళ్తాడు. అక్కడి గురువు దగ్గరకు వెళ్లి, గురువుగారు, నేను రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తే కష్టాల నుండి, దుఃఖం నుండి బయటపడటానికి ఎన్ని రోజులు పడుతుంది అని అడిగాడు.
అందుకు ఆయన, నువ్వు రోజుకు 4 గంటలు ధ్యానం చేస్తే బహుశా 10 సంవత్సరాల్లో నువ్వు అనుకున్నది నెరవేరుతుంది అని అంటాడు. అందుకు ఆ వ్యక్తి ఇంకా ఎక్కువ సమయం చేస్తే కొద్ది కాలంలోనే తాను అనుకున్నది సాధించవచ్చునని అనుకుని, గురువుగారు, రోజుకు 8 గంటలు చేస్తే నేను ఎంతకాలంలో సాధిస్తాను అని ప్రశ్నిస్తాడు. గురువు ఆ వ్యక్తిని తెరపారా చూసి, అప్పుడు 20 సంవత్సరాలు పడుతుంది అంటాడు. ధ్యానం ఎక్కువసేపు చేస్తే ఎక్కువ కాలం ఎందుకు పడుతుంది అని మళ్లీ ప్రశ్నించిన ఆ వ్యక్తితో గురువుగారు ఇలా అన్నారు, నీ జీవితాన్ని లేదా నీ ఆనందాన్ని త్యాగం చేయడానికి నువ్వు ఇక్కడకు రాలేదు. నువ్వు ఇక్కడున్నది జీవించటానికి, ఆనందించటానికి, ప్రేమించటానికి. 2 గంటలు ధ్యానంతో నువ్వు ఉత్తమమైనది సాధిస్తూ ఉండగా 8 గంటలు చేయడంలో అర్థమేముంది? అందువల్ల నువ్వు అలసిపోవడం, లక్ష్యం మర్చిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా నువ్వు జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయలేవు. ఎంతసేపు ధ్యానం చేస్తాను అనే లెక్కలు వేయకుండా ఆనందంగా, సంతోషంగా జీవించగలను అనేది బహుశా నువ్వు తెలుసుకుని ఉంటావు. శక్తి పరిధి మేరకు పనిచేయటం వలన జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలరు. మీరు నిర్మాణాత్మకంగా ఉండి మీ పట్ల మీరు మంచిగా ఉండగలరు. ఎందుకంటే మీ కుటుంబానికి, మీ కమ్యూనిటీకి మిమ్మల్ని సమర్పించుకున్నారు. ఇందువల్ల మీకు ఎంతో ఆనందం కలుగుతుంది. ఎల్లప్పుడూ శక్తి పరిధి మేరకు చేయడం వలన మీరు కార్యోన్ముఖులవుతారు. శక్తి పరిధి మేరకు చేయడం అంటే కార్యం చేపట్టడమే. ఎందుకంటే దాన్ని మీరు ప్రేమిస్తున్నారనే, అంటే ఇష్టపడుతున్నారనే కానీ ఏ అవార్డులు ఆశించటం లేదు. అవార్డులు ఆశిస్తూ కార్యం చేసేవారు ఆ పనిని ఎంజాయ్ చేయలేరు. అందుకే వారు ఆ పనిని గరిష్ట స్థాయిలో నిర్వర్తించలేరు. ఉదాహరణకు, చాలామంది ప్రతిరోజు తమ ఉద్యోగాలకు తమకొచ్చే జీతపురాల కోసమే వెళ్తారు. వారు తమకొచ్చే ప్రతిఫలం కోసం పనిచేస్తారు. కాబట్టి పని పట్ల నిరోధకత, అంటే విముఖత కలుగుతుంది. ఎప్పుడైతే అవార్డు పట్ల ఆసక్తి, పని పట్ల విముఖత కలిగి ఉంటారో అప్పుడు వారికి ఆ పని కష్టమవుతుంది. వారమంతా ఇష్టం లేకపోయినా తప్పకుండా చేయాలి కాబట్టి కష్టపడి పనిచేస్తూ తమను తాము కష్టపెట్టుకోవడానికే కాకుండా ఆ పని కూడా కష్టపెడుతూ ఉంటారు. డబ్బు కోసమే పనిచేస్తూ ఉంటారు కాబట్టి పనిని వారు ఎంజాయ్ చేయలేరు. అందువల్లే వారు ఆశించిన ఫలితాన్ని పొందలేరు. అద్దె చెల్లించాలి, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి పనిచేస్తూ ఉంటారు. ఇవన్నీ వారి మనసులో నలుగుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు వచ్చినా వారు విచారంగానే ఉంటారు. సెలవు రోజులలో ఏదో చేయాలని, విశ్రాంతి తీసుకోవాలి, ఇలా ఏదేదో అనుకుంటారు. కానీ వారు చేస్తున్నదేమిటి? అన్నిటినీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వారిని వారు ఇష్టపడరు కాబట్టి మితిమీరి త్రాగుతారు. జీవితాన్ని ఇష్టపడరు. మనమున్న స్థితిని మనం ఇష్టపడకపోయినప్పుడు మనలను గాయపరుచుకోవడానికి ఎన్నో దారులుంటాయి. ఏ ఫలితాన్ని ఆశించకుండా ఒక పనిని లేదా కార్యాన్ని ఇష్టపూర్వకంగా చేసినప్పుడు చేస్తున్న ప్రతి పనిని మీరు ఎంజాయ్ చేస్తారు. అవార్డులు, బిరుదులు వస్తాయి, కానీ వాటిని మీరు అట్టి పెట్టుకోరు. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువే పొందుతారు. చేస్తున్న పనిని ఇష్టపడినప్పుడు, ఎల్లప్పుడూ శక్తి మేరకు నిర్వర్తిస్తున్నప్పుడు జీవితాన్ని నిజంగా ఎంజాయ్ చేసినట్లే. అప్పుడు జీవితంలో విసుగు, నిరాశలు ఉండవు. అంతా వినోదమే. మీ శక్తి మేరకు ఉత్తమంగా పనిచేస్తున్నప్పుడు మిమ్మల్ని తప్పుపట్టడానికి కానీ, నిందించటానికి కానీ ఎవ్వరికీ అవకాశముండదు. న్యాయపరుజులను, గ్రంథాలను అనుసరించి తీర్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తే నాకు చేతనైనంత గొప్పగా చేశాను, ఐ డిడ్ మై బెస్ట్ అనే జవాబు మీరు ఇవ్వగలరు. విచారించాల్సిన అవసరం లేదు. అందుకే ఎల్లప్పుడూ గరిష్ట శక్తి మేరకు శ్రమించండి. ఈ ఒప్పందాన్ని అమలుపరచడం సులభమేమీ కాదు. అయితే ఈ ఒప్పందం వలన మీరు బంధ విముక్తులై సంపూర్ణ స్వేచ్ఛను పొందుతారు. ఎప్పుడైతే మీ శక్తికి తగ్గట్లుగా పనిని నిర్వర్తిస్తారో మిమ్మల్ని మీరు సమ్మతించే గుణం మీలో కలుగుతుంది. అయితే మీరు జాగ్రత్తగా ఉండి మీ పొరపాట్లు, తప్పుల నుంచి నేర్చుకోవాలి. తప్పుల నుండి నేర్చుకోవడం అంటే సాధన చేయడం, ఫలితాలను నిజాయితీగా విశ్లేషించుకోవటం, మళ్లీ కొనసాగించటం. దీనివల్ల మీలో ఎరుక మరింత పెరుగుతుంది. మీరు చేతనైనంత గొప్పగా చేయటం వలన పనిని అలసటగా భావించరు. ఎవరికో ఆనందం కలిగించడానికి కానీ, ఇంకొకరికి తీర్పు కోసం కానీ మీరు పనిచేయరు. మీకోసమే మీరు చేస్తారు. చేయాలి కాబట్టి పని చేస్తే ఆ పనిని మీరెప్పటికీ గొప్పగా చేయలేరు. అలా చేయడం కన్నా చేయకుండా ఉండటమే మేలు. కార్యోన్ముఖులు అవ్వడం అంటే పరిపూర్ణమైన జీవితం గడపటం. పని లేకుండా, పని చేయకుండా ఉండటం అంటే జీవించకుండా నిరోధించటమే. సంవత్సరాలుగా ప్రతిరోజు టీవీ ముందు కూర్చుంటారు అంటే మీకు జీవించటం అంటే భయమని, మీరేంటో ప్రకటించే రిస్క్ కూడా తీసుకోరని.
మీరు అధైర్యపడుతుంటారని అర్థం. మీ బుర్రలో ఎన్ని ఐడియాలు ఉన్నా వాటిని కార్యరూపంలో ప్రకటించకపోతే ఫలితం ఉండదు, బిరుదులు ఉండవు. ఎల్లప్పుడూ శక్తి మేరకు పనిచేయడం అన్నది మంచి అలవాటు. నేను అన్నిట్లోనూ ఎల్లప్పుడూ గరిష్టమైన విధంగానే పని నిర్వర్తిస్తాను. శక్తికి తగ్గట్లుగా పనిచేయటం నా ధర్మంగా భావిస్తాను. భారతదేశంలో పూజ అనే ధార్మిక పద్ధతి నిర్వహిస్తారు. ఈ పద్ధతిలో వారు భగవంతుణ్ణి ప్రతిబింబించే భిన్న ఆకారాలలో ఉన్న విగ్రహాలను తీసుకుని వాటికి అభిషేకం చేసి నైవేద్యం పెట్టి వారి భక్తిని చాటుకుంటారు. ఈ విగ్రహాల ముందు వారు మంత్రాలను కూడా జపిస్తారు. ఇక్కడ విగ్రహాలకే ప్రాధాన్యత కాదు, వారు ఆ పూజను నిర్వర్తించే విధానంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. భగవంతుడే జీవితం, భగవంతుడే కార్యరూపంలో ఉండే జీవితం. ఎల్లప్పుడూ ఉత్తమమైనది చేయడమే భగవంతుణ్ణి ప్రేమించడం అంటే. వర్తమానంలో జీవించడమే భగవంతునికి మనం అర్పించే అభినందనలు. మీకు ఏది దూరమైనా పోనివ్వండి. ఎప్పుడైతే మీరు అలా వదిలేస్తారో అప్పుడే వర్తమానంలో సంపూర్ణంగా జీవించటం జరుగుతుంది. వర్తమానంలో జరుగుతున్నది ఆనందించకుండా గతంలో జీవించడం అంటే జీవత్యమంలా బ్రతకటమే. ఇలాంటి బ్రతుకు వల్ల తనపై తనకే సానుభూతి, దుఃఖం, బాధ కలుగుతాయి. ఆనందంగా ఉండడానికే మీరు జన్మించారు. ప్రేమించే హక్కు, ఆనందించే హక్కు, మీ ప్రేమను పంచుకునే హక్కు మీకు పుట్టుకతోనే ఉంది. మీరు సజీవులు కనుక జీవితాన్ని ఆనందించండి. నిరంతరం మీలో ప్రవహించే జీవశక్తిని నిరోధించకండి. ఎందుకంటే జీవశక్తియే భగవంతుడు. మీ ఉనికి భగవంతుని ఉనికిని నిరూపిస్తుంది. మీ ఉనికే జీవం, మరి శక్తి యొక్క ఉనికిని కూడా నిరూపిస్తుంది. మనకు ఏది తెలుసుకోవాల్సిన లేదా నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు చేయవలసిందంతా రిస్క్ తీసుకుని జీవితాన్ని ఆనందించటమే. కాదు అని చెప్పాలనిపిస్తే కాదు అనండి, అవును అని చెప్పాలనిపిస్తే అవును అనండి. మీరుగా ఉండే హక్కు మీకుంది. ఎప్పుడైతే శక్తికి తగ్గట్లుగా కార్యం నిర్వర్తిస్తారో అప్పుడే మీరుగా ఉండగలరు. ఇది మీ మనసులో ముద్రించుకుపోవాలి. దీనికోసం మీకు గొప్ప జ్ఞానం, వేదాంతం అవసరం లేదు. ఇతరుల అంగీకారం కూడా అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఇతరులను ప్రేమిస్తూ మీ దివ్యత్వాన్ని వ్యక్తీకరించవచ్చును. ఎల్లప్పుడూ శక్తికి తగ్గ కార్యం నిర్వర్తించినప్పుడే మొదటి 3 ఒప్పందాలు పనిచేస్తాయి. ఎల్లప్పుడూ మీ వాక్కు శుద్ధంగా, పవిత్రంగా ఉంచుకోగలిగే సామర్థ్యం మీకుందని మీరు ఆశించకండి. మీ రోజువారీ అలవాట్లు బలంగా ఉండి మీ మనసులో పాతుకుపోయి ఉంటాయి. అయితే మీరు ఉత్తమమైన పని చేయగలరు. ఏదీ కూడా ఎప్పుడూ వ్యక్తిగతంగా తీసుకోనని అనుకోండి. అయినా మీరు ఉత్తమమైనదే చేయండి. మీరెప్పుడూ ఊహాగానాలు చేయనని ఆశించకండి. అయితే మీరు ఖచ్చితంగా ఉత్తమమైన పనినే చేయగలరు. ఎల్లప్పుడూ శక్తికి తగ్గట్లుగా పనిచేయటం వలన హక్కులను దుర్వినియోగం చేయటం, విషయాలను వ్యక్తిగతంగా తీసుకోవటం, ఊహాగానాలు చేసే అలవాట్లు నెమ్మదిగా బలహీనపడి కాలం గడిచే కొద్దీ దూరమవుతాయి. ఈ ఒప్పందాలను మీరు అమలు పరచలేకపోతే తప్పు చేశానని బాధపడకండి, లేదా మిమ్మల్ని మీరు శిక్షించుకోకండి. ఎప్పుడైతే శక్తికి తగ్గట్లుగా పనిచేస్తారో అప్పుడు మీరు ఊహాగానాలు చేసినా, వ్యక్తిగతంగా విషయాలను తీసుకున్నా, మీ వాక్కు దోషరహితంగా ఉన్నా మీ పట్ల మీకు మంచి అభిప్రాయమే ఉంటుంది. ఎల్లప్పుడూ శక్తి మేరకు ఉత్తమంగా కార్యం మళ్లీ చేయడం వల్ల అన్నిటిలోనూ మీరు మాస్టర్ అవుతారు. మిమ్మల్ని మీరు గౌరవించుకుని మీ శరీరాన్ని కూడా గౌరవించండి. మీ శరీరానికి ఏది మంచిదో అది చేయండి. అదే మీరు మీ శరీరానికి చేసే పూజ. అదే భగవంతుణ్ణి మిమ్మల్ని కలిపేది. విగ్రహారాధన చేయనవసరం లేదు. ఒకవేళ మీకది మంచిదనిపిస్తే, చేయాలనిపిస్తే చేయండి. భగవంతుణ్ణి ప్రతిబింబించే శరీరాన్ని మీరు ఆరాధిస్తే మనసులో మార్పు కలుగుతుంది. మీ శరీరంలో ప్రతి భాగానికి ప్రేమను అందిస్తే, మనసులో ప్రేమను చిగురింపచేస్తే అది పెరిగి మీ శరీరాన్ని మరింత ప్రేమించి గౌరవిస్తారు. అప్పుడు ప్రతి కార్యము దైవ కార్యం అవుతుంది. అప్పుడు ప్రతి ఆలోచన, కార్యము పవిత్రమవుతుంది. ఎప్పుడైతే ఈ 4 ఒప్పందాలను మీరు గౌరవిస్తారో నరకం అనేది మీ దరిదాపుల్లోకి లేకుండా ఓ అందమైన జీవితం మీ సొంతమవుతుంది. ఈ ఒప్పందాలను గౌరవించాలని ఈరోజే ఓ నిర్ణయం తీసుకోవాలి. ఇది చాలా సులభమే. అయితే ఈ ఒప్పందాలను నిలబెట్టుకోవడానికి బలమైన సంకల్పం కావాలి. ఎందుకంటే మనం వెళ్లే దారి ఎన్నో ముళ్లతో నిండి ఉంటుంది. ప్రతి ఒక్కరూ మన ఈ కొత్త ఒప్పందాలను ఆచరించకుండా అడ్డుపడుతూనే ఉంటారు. మన పాత ఒప్పందాలు ఎంతో శక్తివంతమైనవి అయినందువలన మనం ఒక గొప్ప శూరుడిగానో గొప్ప యోధుడుగానో ఉండి ఈ 4 ఒప్పందాలను రక్షించుకోవాలి. మీ సంతోషం, స్వేచ్ఛ, మీ జీవిత విధానం దీనిపై ఆధారపడి ఉంది.
యోధుడి లక్ష్యం ఈ ప్రపంచాన్ని మార్చి ఈ నరకం నుండి తప్పించుకుని మరెప్పటికీ రాకుండా ఉండటం, మన దుఃఖాన్ని మార్చుకుని దైవ స్వరూపంగా మారడమే టోల్టెక్ల ప్రబోధం. ఈ ఒప్పందాలను కొనసాగించటంలో విజయం పొందటానికి మనం శరీరంలో ఉన్న శక్తినంతటినీ మనం ఉపయోగించుకోవాలి. మొదట్లో ఇది సాధ్యం కాకపోవచ్చు, ఎన్నోసార్లు సఫలీకృతం కాకపోవచ్చు. కానీ మళ్లీ ప్రయత్నించి ఈ ఒప్పందాలను అమలుపరచాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ ఈ ఒప్పందాలను సాధన చేస్తే మొదట్లో కష్టమైన చివరికి సులభతరమవుతుంది. ఒకవేళ మీరు ఓడిపోతే ఓడిపోయాను అని విచారించకండి. మీతో మీరు కఠినంగా ఉండి మళ్లీ ప్రయత్నించండి. ఈరోజు ఈ 4 ఒప్పందాలను నేను ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేసుకోండి. ఒకవేళ నిలబెట్టుకోలేకపోతే మళ్లీ ప్రయత్నించండి. ఏదో ఒకరోజు ఈ ఒప్పందాలు మన జీవితాన్ని పరిపాలిస్తున్నాయని కనుక్కుంటాం. అప్పుడు మీ జీవితంలోని మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. ప్రతిరోజు మీరు దైవ మందిరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీ ప్రేమ, ఆత్మగౌరవం రోజురోజుకు పెరుగుతుంది. ఇదంతా నేను చేయగలిగాను కాబట్టి మీరు చేయగలరు. భవిష్యత్తు గురించి ఊహించకుండా ఈ రోజు పట్ల ధ్యాస ఉంచి ప్రస్తుత క్షణంలో జీవించండి. ఈ ఒప్పందాలను అమలుపరచటానికి ఎల్లప్పుడూ మీ శక్తి మేరకు ప్రయత్నించండి. తొందరలో అది చాలా సులభతరమవుతుంది. ఈ రోజే కొత్త స్వప్నానికి ప్రారంభం కావాలి. ఇంతటితో ద 4 అగ్రిమెంట్స్ బై డాన్ ముగుల్ రూయిజ్ అనే బుక్ కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.